వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళ జనకః శంకరో దేవః తం వందే కుంజరాననం. ఈ శ్లోకంలో ఉండేటటువంటి బంధుత్వాల పరంగా విఘ్నేశ్వరుడి యొక్క వైభవాన్ని విచారణ చేయడం జరుగుతోంది. జననీ సర్వమంగళ, ఆయన యొక్క తల్లి సర్వమంగళాస్వరూపిణి అయినటువంటి జగదంబ. మీరు ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఇందులో విఘ్నేశ్వరుడితో ఉన్నటువంటి బంధుత్వాలను చెప్పేటప్పుడు అందరూ లోకమునకు ఉపకారం చేసేటటువంటి వారిగానే చెప్పబడ్డారు. యథార్థంగా భగవంతుని యొక్క స్వరూపమునందు, ఆయన యొక్క ధర్మమునందు ఇది చాలా తరచుగా వ్యక్తమవుతూ ఉంటుంది. ఈశ్వరుడు దయామయుడు, ఆయన యొక్క ప్రతి చేష్టితమునందు కూడా దయ వ్యక్తమవుతూ ఉంటుంది. అపారమైనటువంటి కారుణ్యమూర్తి, ఆయన చెయ్యగలిగినటువంటి ఉపకారం చెయ్యగలిగినటువంటి వాడు వేరొకడు ఉండడు. అందుకే అసలు ప్రారంభమే శ్రీకాంతో మాతులో యస్య, శ్రీకారంతో మొదలుపెట్టి విష్ణువు శ్రీ సహితుడు అని, లోకోపకారం చేయడానికి దక్షుడు అని నిరూపిస్తూ అదే పోలికున్నవాడు మేనల్లుడు. జననీ సర్వమంగళ, అమ్మ అయినటువంటి పార్వతీదేవి ఎల్లప్పుడూ లోకములకు ఉపకారం చేసేటటువంటి స్వభావమున్న తల్లి. మీరు ఒక విషయం కొద్దిగా గమనిస్తే మీకు ఒక పోకడ ద్యోతకమవుతుంది. ఎక్కడ చూడండి 4 చేతులతో ఉంటారు సనాతన ధర్మంలో ఉండేటటువంటి దేవతాస్వరూపాలు. ఎందుకు అందరూ 4 చేతులతో ఉండడం, 2 చేతులతో ఉండేటటువంటి రూపాలు తక్కువగా ఉంటాయి? సాధారణంగా చతుర్భుజం అని 4 చేతులతో ఉంటారు. 4 చేతులు ఉండడం నాగయజ్ఞోపవీతం, ఈ 2 అందరికీ సామాన్యంగా ఉంటాయి, మినహాయింపు ఉండదు. లేదా కనీసం నాగాభరణం ధరిస్తారు. ఎందుచేత అంటే దానికి ఒక్కటే కారణం, అందరూ కూడా అన్ని దేవతా స్వరూపాలు ఇదే పోలికని కలిగి ఉండడం వెనక కేవలం వాళ్ళు ఏదో ఒక ఆభరణాన్ని ధరించారనేటటువంటి విశేషాన్ని స్వీకరించకూడదు. దానిలో ఒక తత్వాన్ని ఆవిష్కరిస్తారు. 4 భుజములున్నాయి అన్న మాటకు అర్థం ఏమిటంటే అసలు మనందరం పొందవలసినటువంటివి 4. ధర్మ అర్థ కామ మోక్షములు. ఇందులో సాధన చెయ్యడానికి ఉన్నవి 3. 4వది ఇక సాధన చేసేది కాదు. అది 3 యొక్క సాధన ఫలితంగా అబ్బుతుంది. ధర్మబద్ధమైనటువంటి అర్థము, ధర్మబద్ధమైనటువంటి కామము, ఈ 2 వలన కలిగేటటువంటి ప్రయోజనము మోక్షము. డబ్బు సంపాదించేటప్పుడు ధార్మికంగా సంపాదించడం, ఖర్చు పెట్టేటప్పుడు ధార్మికంగా ఖర్చు పెట్టడం. ఒక కోరిక పుడితే ధార్మికమైన కోరికని కలిగి ఉండడం, ధార్మికంగా కోరికని తీర్చుకోవడం. ధర్మం అనేటటువంటి చట్రంలోకి ఇమిడిన జీవితం ఏది ఉంటుందో అది చిట్ట చివరికి మోక్షాన్నే పొందుతుంది. అసలు ధర్మమన్న చట్రంలోకి ఇమడడమే సమస్త శాస్త్రముల యొక్క ప్రయోజనం. ఇన్ని శాస్త్రాలు చెప్పడం, ఇన్ని శాస్త్రాలు చదువుకోవడం ఎందుకు అంటే ధర్మమునందు అనురక్తి కలగడానికి. ఈ 4 నువ్వు పాటించవలసినవు సుమా. జీవితంలో ఈ 4 మరిచిపోయిన నాడు మనుష్య జన్మకి ప్రయోజనం ఉండదని చెప్పడానికి దేవతాస్వరూపాలు ఏవైనా కూడా 4 భుజములతో కూడుకున్నవై ఉంటాయి. అలా వినాయకుడు కూడా తల్లి అయినటువంటి జగదంబ ఎలా 4 భుజములతో ఉంటుందో ఆయన కూడా 4 భుజములతో ఉంటాడు. ఒక్కొక్కచో పట్టుకునేటటువంటి ఆయుధాలు మారచ్చు, లేదా పట్టుకునేటటువంటి ముద్రలు మారచ్చు. ఆ ముద్ర మారినంత చేత ఆ తత్వంలో పెద్ద తేడా ఏం రాదు. ఒక్కొక్క చోట వరదముద్ర పడతాడు, ఒక్కొక్క చోట అభయముద్ర పడతాడు. అభయముద్ర పట్టాడు అంటే నీకెందుకయా భయం, నేనున్నాను కదా, భయాన్ని విడనాడమని అర్థం. భయము అన్న మాట ఎంతకాలం ఉంటుంది అంటే 2వ వస్తువు ఉన్నంతకాలము ఉంటుంది, తాను పూర్ణుడు కానంతకాలము ఉంటుంది. తనకి లోటుంది అంటే భయం, తనకన్నా 2వది ఉంది అంటే భయం. అంటే విఘ్నేశ్వరుడి పాదములు పట్టుకున్న వాళ్ళకి ఏం లభిస్తుంది అంటే నాకిది కొరత ఉన్నది అన్న భావన పోతుంది. అందుకే
మోదకాన్ని చేతిలో పట్టుకుంటాడు. మోదకహస్తం అని మహానుభావులు శంకర భగవత్పాదాచార్య స్వామి వారు గణేశ భుజంగ స్తోత్రం అని చేశారు. గణేశ భుజంగ స్తోత్రాన్ని వారు ఎక్కడ చేశారు అంటే తొండి గణపతి దగ్గర చేశారు ఆ గణేశ భుజంగ స్తోత్రం. ఆయన చేతిలో మోదకాన్ని పట్టుకుంటాడు. గణపతికి హోమం చేస్తే మోదకాలతో చేసినటువంటి హోమం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఇప్పటికీ శృంగేరి పీఠానికి వెళ్ళి చూస్తే 1,00,000 మోదకాలతో కూడా గణపతికి హోమం చేస్తూ ఉంటారు. రాసుల కింద పోసి హోమం చేస్తారు. మోదకం పైన పిండి పదార్థం ఉండి లోపల పూర్ణం ఉంటుంది. పైకి నామరూపాత్మకంగా కనపడేటటువంటి ఈ జగత్తు జ్ఞానదృష్టి చేత చూసినప్పుడు ఆధారమైనటువంటి పరబ్రహ్మ తత్వము గోచరమైతే అది పూర్ణత్వానికి వెడుతుంది. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమెరిగినటువంటి వాడు బ్రహ్మమే అవుచున్నాడు అని. ఆ అద్వైత సిద్ధాంతం యొక్క విశేషాన్ని ఆవిష్కరించడానికి 2 ఉంటే భయం తప్ప ఒక్కటి ఉన్నప్పుడు భయం లేదు. ఆ ఉన్నదొక్కటే, ఆ ఒక్క పరబ్రహ్మమే ఉన్నదన్న దాన్ని వేపుకి తీసుకెళ్ళగలిగినటువంటి సమర్థత కలిగినవాడు కనుక ఆయన వినాయకుడు, విశిష్టమైనటువంటి నాయకుడై ఉన్నాడు అని. అలాగే వరదముద్ర పడితే నేనివ్వలేనిదన్నది లేదు, ఇవ్వడం వల్ల నాకు వచ్చే కొరత లేదు అని చెప్పడానికి, నా పాదములు పట్టుకున్న వాళ్ళకి నేను ఏదైనా ఇవ్వగలనని నిరూపించడానికి వరదముద్ర పడతాడు. పట్టేటటువంటి ముద్రని బట్టి ఆయన తత్వం ప్రకాశిస్తుంది తప్ప యథార్థంగా గణపతి స్వరూపాన్ని భావన చేసినప్పుడు ఎప్పుడూ అది పరబ్రహ్మస్వరూపమే. అది చెయ్యలేనిది, అది ఇవ్వలేనిది ఏదీ ఉండదు. జనకః శంకరో దేవః, ఆయన యొక్క తండ్రి శంకరుడు. శివుడికి ఎన్నో నామాలు ఉన్నాయి. అన్ని నామాలు పక్కన పెట్టి ఈ శ్లోకంలో శంకర అన్న నామాన్ని తీసుకున్నారు. శం కరోతి ఇది శంకరః అని. శం అంటే శుభమును చేయువాడు, శంభు శంకర అని. శం భావయతీతి ఇది శంభు, శం కరోతి ఇది శంకరః. శుభములను చేస్తాడు కాబట్టి శంకరుడు, అసలు సుఖమన్న భావనను ఒకదాన్ని ఇస్తాడు కాబట్టి ఆయన శంభు. ఈ సుఖము అన్న మాట ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇస్తాడంటే శివుడు లౌకికంగా ఇక్కడ ఉండవలసినటువంటి వస్తువుని మనకి సమకూర్చి ఆ వస్తువు వలన పొందవలసినటువంటి సుఖాన్ని పొందించగలిగిన వాడు ఆయనే. పారలౌకిక సుఖమైనటువంటి ఉత్తమ లోకములయందు నివసించి దేవతాస్వరూపంగా ఉండగలిగినటువంటి పుణ్యకర్మలు చెయ్యడానికి కావలసినటువంటి సమర్థతని అనుగ్రహించగలిగినటువంటి వాడు ఆయనే. కాదు కష్టమే రాని సుఖమే రాని చెలించకుండా తాను సాక్షి మాత్రంగా ఉండగలిగినటువంటి వైరాగ్య సుఖాన్ని పొందగలిగిన స్థాయికి పెంచగలిగిన వాడు ఆయనే. ఆ వైరాగ్యము బాగా వంటపట్టినటువంటి కారణం చేత భగవంతుని యందు నిరతిశయమైన ప్రీతితో చేసినటువంటి కర్మల వలన అనుగ్రహించినటువంటి పరమశివుని యొక్క కృపారూపమైన జ్ఞానము వలన తిరిగి పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి అనబడేటటువంటి మోక్ష సుఖమును కటాక్షించగలిగిన వాడు కూడా ఆయనే. అందుకనే ఆ సుఖమన్న మాట ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటుంది కాబట్టి ఆ శం సమస్త సుఖములకు కారణమైనవాడు కాబట్టి ఆయన్ని శంకరః, సుఖములను చేయువాడు, సుఖములనిచ్చువాడు అని పేరు. ఆయన యొక్క కుమారుడు అంటే వినాయకుడు కూడా ఇవ్వలేనిదన్నది లేదు. తండ్రికి ఎటువంటి పోలికో అటువంటి పోలిక, తల్లికి ఎటువంటి పోలికో ఆయనకు అటువంటి పోలిక, మేనమామకి ఎటువంటి పోలికో ఆయనకు అటువంటి పోలిక. అంటే వాళ్ళు ఏ మంగళాలు చేస్తూ ఉంటారో ఈయన కూడా అదే మంగళాలను చేస్తూ ఉంటాడు. పరమశివుడికి వినాయకుడికి, పరమశివుడికి సుబ్రహ్మణ్యుడికి వీళ్ళ మధ్య ఉండేటటువంటి అనుబంధం బహు చమత్కారంగా ఉంటుంది. అమ్మవారికి బిడ్డలకి ఉండే అనుబంధం ఇంకా చమత్కారంగా ఉంటుంది. మూకశంకరులని మహానుభావులు ఆయన మూకపంచశతిలో ఒక మాట అంటారు. హేరంబేచ గుహీచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభవం ప్రేమాంకురం వ్యంజయన్ ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదధ్యముత్తాలయ అన్నారు ఆయన కామాక్షి అమ్మవారి గురించి స్తోత్రం చేస్తూ. ఒక్క అమ్మవారి విషయంలో బిడ్డల విషయంలో ఉండే అనుబంధంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఏ తల్లి అయినా సరే తన బిడ్డలకి ఎంతో కొంత ఉపకారం చేస్తుంది. వాళ్ళకి ఏదో ఒకటి తాను చెయ్యవలసిన అవసరం ఉంటుంది. ఒక్క పార్వతీదేవి సుబ్రహ్మణ్యుడు వినాయకుడు విషయంలో ఆవిడ వాళ్ళ కొరకు చెయ్యవలసిందన్నది లేకుండా పోయింది. ఎందుకంటే తమంత తాముగా బిడ్డలంత గొప్పవాళ్ళు, అంత శక్తివంతులు.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.